మందిలో సాక్షి అనుకుంటున్నాను. నాకు వాళ్ళ మరి సుఖమైన కాంపించలాగా మనందరూ ప్రార్థించుకోండి. మీ అందరూ ప్రార్థన చేస్తాను. ఇచ్చిన సాక్షి దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. దేవుడి గత దినములన్నీ ఉన్నట్టున్న కుటుంబాన్ని సంఘాలను తన హస్తాల భద్రపరుచుకుని కాపాడి ఈరోజు ఈ విధంగా మనందరం దేవుడి మందిరంలో సమావేశమై దేవుడు చక్కటి కృపనిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా ఉపవాస ప్రార్థనలు దేవుడు ఘనముగా జరిగిస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటిదంటే ఈసారి ఉపవాస ప్రార్థనలో ఎంత మాత్రం కూడా విసుగుదల చెందనీయకుండా క్రమంగా వారి పని వారు చేసుకుంటూ ఈ ప్రార్థనలో వారందరూ కూడా ఆసక్తి కలిగి పాల్గొంటున్నారు. ఇదంతా దేవుని కృప ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రార్థన వల్ల కాకపోయినా ఫోన్ల వల్ల బాగా ఇసుదాలు వస్తూ ఉంది. ప్రార్థన జరుగుతూ ఉంటాయి, ఫోన్లు బయటికి వెళ్ళటము, మాట్లాడటము, మళ్ళీ లోపలికి రావటం, మాట్లాడటము చాలా అభ్యంతరకరంగా ఉండేది. ఈసారి మొదటిగా చెప్పా అటువంటిది ఏది కూడా మందిరంలో సాగడానికి వీలేదు అని చెప్పినప్పుడు నిజంగా మాట ఆలోచించి ఫోన్లన్నిటిని ప్రక్కన పెట్టి ఎవరి సమస్యల కోసం వారు ప్రార్థన చేసుకుంటూ మొదపెట్టినాడు విధంగా లేని విధంగా దేవుడి ప్రార్థనలు ఆయనే ఉండి జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మంచిది. మనం గత వారంలో ప్రార్థన చేశాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి వర్షాలను వరదలన్నిటినీ కూడా ఆయన ఆపివేశాడు. బాగా ఎండలు తీవ్రంగా ఉన్నట్లున్నాయి. మళ్ళీ వర్షాలు కావాలన్నప్పుడు చెప్పండి, మరలా చేతులెత్తుతో. ఎందుకంటే ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడి ప్రార్థన చేయగా ఎన్ని సంవత్సరాలు అయిందంట? 3-4 సంవత్సరాలు. మరలా తిరిగి ప్రార్థన చేయగా దేవుడు వర్షములు పంపించాడంట. కాబట్టి మరలా మనకు అవసరం వచ్చినప్పుడు, కావాల్సి వచ్చినప్పుడు మరలా మన దేవుడిని అడుగుదాం. ఇచ్చువాడు ఆయనే. మనందరం కూడా అడిగితే మన మాట ఆయన కాదనడు. ఎందుకంటే మనందరికీ పరమ తండ్రి ఆయన. తన బిడ్డలైన వారు ఏది అడిగినా శరీర సంబంధమైన తండ్రులు ఏ విధంగా బిడ్డలను అనుగ్రహిస్తాడో పరమనందున్న మన తండ్రి కూడా పిల్లలమైన మనం అడిగితే ఏది కాదనకుండా అన్నిటిని ఆయన ఇవ్వగలిగిన శక్తి మంత్రుడు. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాక్రీడ మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నిలబడిన జ్ఞాపకం చేసుకోండి. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని బిడ్డలతో మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మనము చదివిన మాట సామెతల గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనాన్ని చదివాం. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. ఈరోజు మనము చూడబోయే అంశం ఏంటిదంటే నాయకులు బుద్ధిహీనులు అవుతారా? ఏంటిది మన అంశము? చెప్పాలందరూ. నాయకులు బుద్ధిహీనులు అవుతారా? ఏమో బైబిల్ గ్రంథంలో చూద్దాం. వీటిని అన్నిటికీ నేనేం చెప్తాను. మనం చదివిన మాట వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. ఎవరి మీద అంటే శత్రువుల మీద, తన మీదకి విరోధముగా వస్తున్న వారి మీద నీవు నాయకుడివై యుద్ధము చేయమని బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఈ వచనం రాస్తున్నాడు. నాయకుడు అన్న వ్యక్తికి మొట్టమొదటిగా మనం చదివిన మాటల్లో ఏమి కలిగి ఉండాలంట? వివేకము కలిగి ఉండాలి.
నాయకుడికి మొట్టమొదటిగా జ్ఞానము కావాలి. నాయకుడికి కావలసినదంటే తెలివి, ఆలోచన కావాలి. ఇటువంటివి ఎప్పుడైతే నాయకులలో ఉంటాయో వారిని బట్టి శత్రువుల మీద కానీ లేకపోతే సాతాను మీద కానీ యుద్ధము చేయడానికి, విజయం సాధించడానికి దేవుడు కూడా మరొక ప్రక్కన సహాయపడుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ అనేక మంది నాయకులు కనబడుతున్నారు. వారు చేసే పనులు ఏంటో మనం చూడబోతున్నాం. మోషేని దేవుడు పిలుస్తున్నాడు సీనాయి పర్వతం మీదకి. దేనికంటే శాసనములన్నిటిని కూడా రాసి ఇవ్వటానికి, ఆజ్ఞలు రాసి ఇవ్వటానికి, దేవుని మాటలన్నిటినీ కూడా ప్రజల కొరకు ఇవ్వటానికి దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి రమ్మని పిలిచినప్పుడు మోషే పర్వతం మీదకి వెళ్ళి 40 దినములు రాత్రి పగళ్ళు అన్నపానములు మానివేసి దేవునితో ఆయన మేఘములు కొనిపోబడి ఆయనతో గడుపుతూ ఉన్నాడు. ఆయన వెళుతున్నప్పుడు కొంతమంది పెద్దలను, నాయకులను ఏర్పరిచాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరికైనా తగాదాలున్నా, వ్యాజ్యములున్నా మీరు చూసుకోండి, నేను వెళుతున్నది ఎక్కడికంటే దేవుని పర్వతం అనబడిన సీనాయి పర్వతం మీదకి వెళుతున్నానని దేవుడు స్పష్టంగా చెప్పి ప్రాముఖ్యంగా అహరోను ఏర్పాటు చేసి ఉన్నాడు. మోషే 40 దినములైన తర్వాత కింద దిగటానికి ఆలస్యం చేశాడంట. ఈ ఆలస్యం చేసిన ఈ తరుణంలో కింద ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కంగారు పడుతున్నారు. వారిలో ఆందోళన ప్రారంభించబడింది. మోషే 40 దినములు దేవుడితో గడపడానికి వెళ్ళాడు కదా, పర్వతం మీదకి వెళ్ళి మోషే ఇంకా రాలేదేంటి? మోషే ఇంకా కొండ దిగి మన మధ్యకు రాలేదేంటి? దేవుడి దగ్గరికి వెళ్ళిన మోషే ఏమైపోయాడు? మమ్మల్ని నడిపించడానికి మాకు దిక్కెవరున్నారు? ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి సందర్భములు ప్రజల మధ్యన మెల్లగడం ప్రారంభించబడిందంట. అటువంటి సమయంలో ప్రజలందరూ కూడా వారి మీద మోషే ద్వారా నియమించబడిన నాయకుడి దగ్గరికి వచ్చి అంటున్నారు, మేము బయటికి వెళ్ళటానికి, మేము ముందుకు ప్రయాణం చేయడానికి మాకు ఏదైనా సరే దూతను తయారు చేయమని చెప్పినప్పుడు మోషే ఈ అహరోను ప్రజల మాటలు బట్టి ఆ బంగారు నంతడిని తీసుకొచ్చి వాటిని కరగబెట్టి ఒక దూడను ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే అది చేయబడిందో ఈ ప్రజలందరూ దాని ఎదురుగుండి నాట్యం చేస్తున్నారు, గంతులు వేస్తున్నారు, జయధ్వనులు చేస్తున్నారు. ఈ అహరోను అయితే దాని ఎదుటిగా సమాధాన బలులను, దహన బలులను వీటన్నిటిని అర్పిస్తున్నాడు. ఇటువంటి సమయంలో దేవుడు ఇదంతా చూసి మోషే త్వరగా నువ్వు కిందకి వెళ్ళిపో, ఎందుకంటే ప్రజలందరూ కూడా చెడిపోయి ఉన్నారు, ప్రజలందరూ దారి తొలగిపోయి ఉన్నారు, ప్రజల మధ్యన విగ్రహారాధన ప్రారంభించబడింది, ప్రజలందరూ కూడా వారు తమ నచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. ఇటువంటి దాన్ని నువ్వు ఖండించడానికి కిందకు దిగి వెళ్ళిపో అని మోషేకి చెప్పబడింది. మోషే వెంటనే కిందికి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అరుస్తూ ఉన్నారు, వారందరూ కేకలు పెడుతున్నారు. ఆ తోడి ఎదురుగా వారు నుంచుని గానాలు చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, వారు నాట్యం చేస్తూ ఉండగా మోషే అహరోనును పిలిచాడు. అహరోను, ఏం జరిగింది? ప్రజలు దానికి ఇలాగ కేకలు పెట్టడానికి, ప్రజలు ఈ విధంగా అరవటానికి వారు చేస్తున్న పనులు ఏంటిది అని అహరోను పిలిచినప్పుడు ఆయన చెప్తున్నాడయ్యా, ఈ ప్రజలు దుర్మార్గులై ఉన్నారు, ఈ ప్రజలు మాటలు లోబడని ప్రజలై ఉన్నారు. ఇటువంటి సమయంలో మా కొరకు ఏదైనా ఒక రూపమును ఏర్పాటు చేయమన్నప్పుడు మేమందరం కలిసి ఇటువంటి దూడను మేము పోతపోసిన విగ్రహములు చేసినప్పుడు ప్రజలందరూ దాని మీద తిరుగుతూ వారందరూ సంతోషిస్తూ గానాలు చేస్తున్నారు. అక్కడ రాయబడిన మాట, ప్రజలందరూ విచ్చలవిడిగా తిరగటానికి అహరోను వారిని పాలించాడంట, అహరోను వారికి సహకరించాడంట. ఎప్పుడైతే ఇటువంటి పని జరిగిందో ప్రజలందరూ పాపంలో పడిపోయారు, ప్రజలందరూ లోకంలో పడిపోయారు, వారు తమకు నచ్చిన జీవితాలు కలిగి ఉంటున్నారు. దేవుడికి కోపం రాగా వెంటనే ఆయన తెగులు ప్రజల మధ్యకి వచ్చినప్పుడు ఇంచుమించు 3,000 మంది చనిపోయారంట. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. ఈ అహరోను ప్రజలతో కలిసి వారి మీదకు వస్తున్న వ్యతిరేకమైన ఆలోచనలతో యుద్ధము చేయాలి. వారి మీద కలిగినటువంటి అజ్ఞాన విషయంలో ఎందుకు యుద్ధము చేయాలి? అహరోను నియమించబడిన నాయకుడై ఉన్నాడు. అహరోను మోషే చేత ఏర్పాటు చేయబడి ఉన్నాడు.
ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత అహరోనుకు ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ వ్యర్థమైన ఆలోచన కలిగి ఉండి ఈ అహరోను ఎడల దగ్గరికి వచ్చి, అయ్యా నా జీవితానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, మేము ఎలాగ ప్రయాణం చేయాలో అర్థం కావట్లేదు అని మాట్లాడుతున్నప్పుడు అహరోను చెప్పవలసిన మాటలు ఏంటంటే, మీరు అటువంటి వ్యర్థమైన ఆలోచనలన్నీ తొలగించండి. మోషే ఏమాయనని చెప్పి మీరు ఆందోళన చెందవద్దు. మోషే తన సొంత పని మీద కాదు వెళ్ళింది, దేవుని శాసనములు ఆజ్ఞలు అన్నిటినీ తీసుకురావడానికి పర్వతం మీదకి వెళ్ళాడు. కాబట్టి మీరందరూ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ఎందుకు మీలో వ్యర్థమైన ఆలోచనలు వస్తున్నాయి, అజ్ఞానంతో నడుస్తున్నారు, మీ జీవితంలో మోషే ఏమైనదని మనకు రూపములు చేసుకోండి ఎందుకు అని అహరోను నాయకుడైన ప్రజలందరినీ గద్దించవలసిన ఇతను వారినందరినీ కూడా తప్పు త్రోవ పట్టించాడు. వారందరూ విచ్చలవిడిగా తిరగడానికి అహరోను కారకుడయ్యాడు. వారందరూ పాపము చేయడానికి అహరోను కారకుడయ్యారు. వారు 3000 మంది చనిపోవడానికి ఇతడే కారకుడయ్యాడు. కారణం ఏంటంటే నాయకుడిగా ఉన్నాడు కానీ ప్రజలు నడిపించడానికి అహరోనుకి ధైర్యం చాలలేదు. ప్రజల ఆలోచనలు కొట్టివేయడానికి అహరోను నిలబడలేకపోయాడు. ప్రజలందరినీ సరైన మార్గంలో నడిపించడానికి అహరోను తన జీవితంలో ధైర్యం చూపించలేకపోయాడు. దారి తొలగిపోతున్న ప్రజలకు మంచిగా క్రమంగా నడిపించడం అహరోను వల్ల కాలేకపోయినది. ఇటువంటి పనులు చేస్తున్నారు. మోషే దేని నిమిత్తం వెళ్ళాడంటే దేవుడితో మాట్లాడటానికి, దేవుడితో గడపడానికి వెళ్ళాడు. కింద ఉన్న ప్రజలు తోడతో మాట్లాడుతున్నాడంట. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుంచి రప్పించినది నువ్వే, ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చినది ఇదే అని వారందరూ కూడా ఈ విగ్రహంతో మాట్లాడుతుంటే మోషేనేమో పర్వతం మీద దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యర్థమైన జీవితాలు కలిగి ప్రజలు చెడిపోతూ ఉన్నారు. ప్రజలందరూ పాడవుతూ ఉన్నారు. వారికి తెలియని ప్రజలు, వారు వచ్చినందుకు కూడా విగ్రహారాధనకు సంబంధించిన ప్రజలు, వారు అటువంటి జీవితాలు కలిగి వారు తమ బ్రతుకులను అప్పుడే స్థిరపరుచుకుంటూ స్థాపించుకుంటున్న తిరుమలలో ఉండగా అహరోను వారి జీవితాలు ధైర్యపరచాలి. ప్రజలారా మీరు కృంగిపోవద్దు, ప్రజలారా మీరందరూ కూడా భయపడవద్దు, మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, మోషే రాలేదని వస్తాడు ఆయన 1-2 దినములు ఆలస్యమైనా సరే మోషే ఎక్కడికి పోడు, దేవుడితో మాట్లాడటానికి మాత్రం వెళ్ళాడు. కాబట్టి మీ గుడారాలకు మీరు వెళ్ళిపోయి ప్రార్థించండి, కానీ మీరు వ్యర్థమైన ఆలోచన కలిగి ఒక దూతను చేయమనో, ఒక విగ్రహమును చేయమనో, మరొకటి చేయమని ఇటువంటి ఆలోచన కలిగి ఉండొద్దు అని బుద్ధి చెప్పవలసిన నాయకుడైన అహరోను ప్రజలందరూ చెడిపోవటానికి, విచ్చలవిడిగా తిరగడానికి కారుకుడయ్యాడట. తోడను చేస్తున్న వ్యక్తి బాగానే ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలలో కత్తివాత పడిన వారు 3000 మంది అంట. సరైన నాయకుడు లేకపోతే ప్రజలు కట్టులేక తిరుగుతున్నట్లు అయిపోతారు. ఇశ్రాయేలు ప్రజలు నాయకుడు ఉన్నాడు, కానీ దేవుని పని మీద 40 దినములు బయటికి వెళ్ళాడు. ఈలోపే గలిబిలి సృష్టించేశాడు అహరోను. ప్రజలందరూ కూడా తమ నచ్చిన ఆలోచన బట్టి తిరగడానికి ఈయనే కారణమైపోయాడు. ప్రజలందరికీ బుద్ధి చెప్పి వారందరినీ జాగ్రత్తగా నడిపించవలసిన బాధ్యత భారము మోషే వెళుతూ ఆయనకు అప్పచెప్పాడు. అటువంటి సమయంలో వారందరికీ బుద్ధి చెప్పి మీరు అటువంటి విగ్రహాల వైపు తిరగవద్దు, మరొక ఆలోచన కాదు, లేకపోతే మీరు వ్యర్థమైన ఆలోచనలు కలిగి దేవుడిని మర్చిపోవద్దు అని చెప్పవలసిన ఈ అహరోను తన జీవితంలో చేస్తున్న పని ఏంటిదంటే ప్రజలందరినీ కూడా తన ఇష్టానికి వారిని వదిలేస్తాడు. వారు మీ ఇష్టం వచ్చినట్లు నడుచుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు జీవించండి అని అహరోను చెప్పిన మాటను బట్టి ప్రజలు తమ ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణము అహరోనే అవుతున్నారు. ప్రజలకు తెలియదు, ఎలా నడుచుకోవాలో వారికి జ్ఞానం లేదు, ఎవరిని కలవాలో వారికి జ్ఞానం లేదు, ఏ విధంగా వారు జీవించాలో తెలియదు. అటువంటి సమయంలో ఇతను అహరోను మోషే చేత ఏర్పరచబడినప్పుడు వారిని జాగ్రత్తగా నడిపించవలసింది కదా. చేసినది తప్పు అహరోనే, ప్రజలను వదిలివేసింది అహరోనే, కానీ చనిపోయింది ఎవరంట? ప్రజలు. శిక్ష రావాల్సింది ప్రజలు కాదండి, అహరోనికి రావాలి. ఎందుకంటే వారికి బుద్ధి చెప్పుకోకుండా విడిచిపెట్టేది ఈయన బాగానే ఉన్నాడు. తోడను చేసి వారికి వదిలేశాడు, ఈయన బాగానే ఉన్నాడు.
దాని ముందుకు వెళ్ళి గంతులేసి నాట్యం వేసి తమ గట్టిగా ధ్వనులు అరుస్తూ కొండ దిగుతూ ఉండగానే మోషేకి వినపడేదట్టు అరుస్తున్న ఈ ప్రజలందరూ కూడా హతులైపోయారంట. శిక్ష రావాల్సింది నాయకుడికి, కానీ ప్రజలు చనిపోతున్నారు. ప్రజలందరూ కూడా హతులైపోతున్నారు. కత్తివాత చేత వారు కూలిపోతున్నారు. కారణం ఏంటిదంటే వారి మధ్యన సరైన నాయకుడు లేనందువలన ప్రజలందరూ కూడా వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తూ వారు కోరిన విధంగా వారు నడుస్తూ ఉండుట వలన వారి జీవితాల్లో దేవుడు మరణానికి అప్పగించేశాడంట. ఈ దినములలో మన నాయకుడు ఎవరంటే మన దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. ఆయన మాట ఎప్పుడైతే నువ్వు వింటావో అప్పుడే మన జీవితాలు దీవించబడతామంటాయి. కారణం ఏంటంటే నాయకుడు కాబట్టి దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఒక కుర్చీకి 4 కాళ్ళు ఆధారము, కానీ దేవుడి సింహాసనముల కంట నీతి న్యాయములే ఆధారములంట. అటువంటి సింహాసనం మీద ఆశ్రయుడైన దేవుడు ఆయన నాయకుడు అంటే ఆయన పేరే న్యాయాధిపతి. న్యాయం ఆయన ఎదుట ఉన్నది, నీతి ఆయన ఎదుట ఉన్నది. ప్రజలు ఎప్పుడైతే మనం లోకాన్ని విడిచిపెట్టి వెళతామో ఆ నాయకుడైన దేవుడి యొద్ద మనం నిలబడే సమయము ఆసన్నమవుతుంది. హల్లెలూయా. ప్రజలందరూ అక్కడ ఉండడానికి దేవుడి కృపను చూపిస్తూ ఉంటాడు. మనం జీవితంలో కూడా చేయవలసిన ఏంటంటే దేవుడి దగ్గర ఉండ మనము జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. మన నాయకుడైన దేవుని మాటకి ఎప్పుడైతే మనం లోబడతామో, ఆ మాటకి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, నీవు నష్టపోకుండా మరణ పాశ్రములకు వెళ్ళిపోకుండా నీ జీవితం కట్టబడుకోకుండా ఆ నాయకత్వం కింద ఉన్న మన జీవితాలన్నిటినీ దేవుడే మనకు నాయకుడై నడిపిస్తాడు. అది ఏ సమయమైనా, అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి కాలమైనా మన జీవితాలను విడిచిపెట్టడు. ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణములు ఎవరిలో రావు ఉండబోవు. ఆయన ఒక్కడే నాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి జీవితము మనము కలిగి దేవునిలో నడుచుకోవడానికి, దేవునిలో ముందు కొనసాగడానికి మనం స్థిరముగా ఉండాలంట. బైబిల్ గ్రంథంలో ఒక నాయకుడు కనబడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. 21 కూడా చదువుతుంది. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడిగా అతని యందు సౌలుకు బహు ఇష్టము కలిగెను. ఈ సౌలు అప్పటిలో ఉన్న హోదా ఏంటి తెలుసా? ఒక రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల మీద. ఈ రాజుగా నియమించబడిన సౌలు దావీదును చూసినప్పుడు ఏం కలిగి ఉన్నాడంట? బహు ఇష్టము కలిగి ఉన్నాడు. ఎందుకనగా ఎప్పుడైతే సౌలుకి దురాత్మ పడుతూ ఉన్నదో దావీదు సితారాను తీసుకుని వాయిస్తూ ఉండగా అతనిలో ఉన్నటువంటి దురాత్మ విడిచి వెళ్ళిపోతా ఉన్నది. సౌలు అంటున్నాడు, నీవు ఇక్కడి నుంచి నా ప్రక్కనే ఉండి నా ఆయుధములన్నీ కూడా మోస్తా ఉండు, ఎందుకంటే నీ మీద నేను ఇష్టము కలిగి ఉన్నా, నీవు నాతో పాటు సహకారిగా ఉండని సౌలు దావీదును పిలిపించుకుని తన ప్రక్కన ఉంచుకున్నాడు. నాయకుడైన సౌలు జీవితము ప్రారంభంలో బాగా కొనసాగుతూ ఉన్నది. మంచి నడవడి కొనసాగుతూ ఉన్నది. మంచిగా జీవిస్తూ ఉన్నాడు. దావీదు మీద బహు ఇష్టము కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఇతను చేయలేని పని దావీదు చేశాడంట, ఈ ఫిలిస్తీన్లు చంపలేని ఈ సౌలు జీవితాన్ని చూస్తే దావీదు అంటున్నాడు, నేను వెళ్ళి ఆ ఫిలిస్తీన్ని హతమార్చి వస్తానని బయలుదేరి వచ్చి అతన్ని హతమార్చి తిరిగి రాగానే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దావీదును పొగుడుతా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఏ ప్రజలైనా సరే కొన్నిసార్లు నాయకుడు మంచి పని చేసినప్పుడు ప్రజలు పొగుడుతూ ఉంటారు. దావీదు చేసిన పని ప్రజలకు ఇష్టము. ఎందుకంటే సౌలు చేయలేనిది ఎవరు చేశారు? దావీదు చేశారు. అంతటి ఫిలిస్తీని చూసి ఎన్నో మార్లు నిరాశ తిరిగి వచ్చిన ప్రజల నిమిత్తమై దావీదు వెళ్ళి విజయముతో ఆ ఫిలిస్తీని హతమార్చి వచ్చినప్పుడు ప్రజలకి సంతోషమే కదా, ప్రజలకి ఆనందమే కదా, వారందరూ పొగుడుతూ ఉండగా ఈ సౌలుకి కోపం వచ్చిందంట. అప్పటి నుంచి ఆయన చేసే పని ఏంటంటే తెలుసా? నాయకుడైన వాడు ఏమైతే బుద్ధిహీనుడయ్యాడు. 18వ అధ్యాయము, అదే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. ఇక్కడ రాయబడుతున్న మాట
నాటి నుండి కూడా సౌలు ఎవరి వైపు విషపు చూపు చూస్తున్నాడంట? దావీదుని. దొరికితే తన దగ్గర ఉన్న ఈటతో సహా గోడకి గొచ్చాలి, దావీదును చంపేవేయాలనుకుంటున్నాడు. కారణం ఏంటిదంటే ప్రజలు దావీదును పొగిడారు, దావీదుని ఘనపరిచారు, దావీదును హెచ్చించారు. అతని బట్టి వారందరి కొనియాడుతున్న ఇటువంటి మాటలు సౌలు కంటే ఇంపుగా లేవంట. సౌలుకి ఇటు మాటలు నచ్చలేదంట. ఆయన అప్పటి నుంచి కూడా దావీదు బ్రతకకూడదు, దావీదు మరణమైపోవాలి, అతడు చనిపోవాలి, బుద్ధి కలిగి మండుతూ తినబలలో ఉన్న సౌలు జీవితము తర్వాత వచ్చేసరికి దావీదుని ఇతని జీవితాన్ని బట్టి దావీదు వైపు విషపు చూపు చూడటము, దావీదును బ్రతకనీయకూడదని చూడటము, దావీదుని సంహరించాలని చూడటము, ఇటువంటి క్రియలు, ఇటువంటి ప్రవర్తన సౌలులో కనబడుతూ ఉన్నది. బుద్ధిహీనత కలిగి ప్రవర్తిస్తున్నాడు సౌలు, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు, వివేకమును మరిచి ప్రవర్తిస్తున్నాడు. ఆయన జీవితము ప్రజల మీదకి వస్తున్న ఫిలిష్తీయులను తరమవలసిన సౌలు అంట వారిని ప్రక్కన పెట్టి దావీదును తరుముతున్నాడంట. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తుంటే వారిని వదిలేశాడు. నీతిమంతుడైన దావీదును తరుముతున్నాడు, దావీదు వెంటబడుతున్నాడు. ఈటెను పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ బయలుదేరుతున్నారు. ఎక్కడ దావీదు ఉన్నాడు అని సమాచారం తెలుసుకోవడానికి పనివారిని పంపిస్తున్నాడు, రాయబారులను పంపిస్తున్నాడు. ఆయన మీద తన దృష్టి అంతా నిలబెట్టగాని శత్రువులైన వారు మా రాజ్యం మీదకి వస్తున్నారే, శత్రువులైన వారు వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేస్తున్నారే, శత్రువులైన వారు అనేక మార్లు వస్తున్నారని చెప్పి జ్ఞానం లేని సౌలు, అతని జీవితంలో వివేకం లేని సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. బుద్ధిహీనత కలిగిన నాయకుడు ప్రజల ఏది కావాలో ప్రజల వైపు చూడకోకుండా నీతిమంతుడైన దావీదును తరమటం ప్రారంభించాడు. తరుముతూ ఉన్నాడు దావీదుని. దావీదు వెంటబడుతూనే ఉన్నాడు. దావీదుని ఇప్పుడు కూడా ఇదే తరమటము ప్రారంభించి చివరికి తన జీవితంలో తన ప్రాణాన్ని తానే పోగొట్టుకున్నాడు. లోకమంతా సంపాదించి తనకు తాను బాగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? సౌలు సంపాదించుకున్నాడు మొదటి సింహాసనము. సౌలు సింహాసనమే కూర్చున్నాడు, ప్రజలందరినీ కూడా పరిపాలన చేస్తున్నాడు. అటువంటి సమయంలో ప్రజల మీద దృష్టి వదిలేశాడు, ప్రజలందరినీ కూడా పట్టించుకోవడం మానేశాడు. ఎంతసేపు తెల్లవారితే దావీదు మీద పడటము, దావీదును తరమటము, దావీదు వెంటబడి వెళ్ళిపోవటము ఇదే చేస్తున్నాడు. కానీ ఒక నాయకుడిగా ఉండవలసిన అలవాటులు ఈ సౌలులో కనబడతలేదు. ఒక నాయకుడిగా జీవించవలసిన జీవితము సౌలులో కనబడతలేదు. ప్రజలకు ఏది కావాలో, ప్రజలకు ఏది అవసరమో అటువంటి చూడవలసిన విధానము సౌలులో కనబడతలేదు. దేవుని అభిషేకం పొందిన దావీదుని, దేవుని ఆత్మచేత నింపబడిన దావీదుని ఎప్పుడు తరుముదామా, ఈట చేత అతని ప్రాణం తీద్దామా అని ఈ ఆలోచనతోనే ఈ సౌలు జీవితం అంతా కూడా గడిచిపోయి ముగించబడింది. తన జీవితాన్ని తానే ఖడ్గం మీద పడి చనిపోయాడంట. వివేకము కలిగి యుద్ధము చేయవలసిన ఈ సౌలు వివేకాన్ని తప్పాడు, జ్ఞానాన్ని విడిచిపెట్టేశాడు, వచ్చిన సింహాసనాన్ని కాపాడుకోలేకపోయాడు, ప్రజలందరినీ పట్టించుకోవడం మానివేశాడు. తాను చేసే పని ఏంటంటే దావీదు అంటూ తన బ్రతుకుతూ జీవిస్తున్నాడు. ఇటువంటి ఆలోచన కలిగిన దేవుడు అనుకున్నాడు, ఈ నాయకుడైన సౌలు ప్రజలకు అవసరం లేదు, ఇతని సింహాసనం దింపి మరొక వ్యక్తిని నేను ఎన్నుకోవాలనుకుని సౌలు మరణానికి అప్పగించేసి తనకి తానే ప్రాణం తీసుకున్నాడంట. మనందరికీ తెలిసిన వ్యక్తి హిట్లర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి సిద్ధాంతం ఏంటిదంటే యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువు అయిన వారు నన్ను ఎదిరించకూడదు, శత్రువు హస్తము నా మీద పడకూడదు, వారి చేత నేను గద్దించబడటం కానీ తన్నులు తినటం కానీ ఇటువంటిది చేయకూడదు, ఎప్పుడు కూడా విజయము నాదే అవ్వాలని హిట్లర్ యొక్క ఆలోచన అంట. ఇలాగ ఆయన జీవితము ప్రయాణం చేస్తూ అనేక మందిని బాధ పెడుతూ హింస పెడుతూ అనేకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయనకు ఒకనొక దినంలో ఒక సమాచారం వచ్చింది, రష్యాలో ఉన్న సైనికులు హిట్లర్ను ముట్టడించి అతన్ని పట్టుకోబోతున్నారని తెలిసింది.
అతని సిద్ధాంతం ఏంటిదంటే, నేను శత్రువులకి చిక్కకూడదు, శత్రువుల మధ్యలో నా తల తెచ్చకూడదు, ఎప్పుడు కూడా నేను ప్రజల కంటే పైవాడిగా ఉండాలి, నా మాటే చలామణి అవ్వాలని జీవిస్తున్నాను. ఈ రష్యా సైనికులు ఎప్పుడైతే హిట్లర్ని ముట్టడించబోతున్నారో సమాచారం రాగానే ఆయన ప్రాంతం నుండి తాను తన భార్య ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కారణం ఏంటిదంటే, శత్రువుల చేతులు పడి ప్రాణం పోగొట్టుకున్నాడు హిట్లర్. అనేక మందిని పట్టలు పెట్టుకున్నాడు, అనేక మందిని బాధ పెట్టాడు, అనేక మందిని హింసించాడు, అనేక మందిని చెరలో వేశాడు. చివరికి వాడికి అట్లాగే జరగాలి అన్న మాటలు రాకపోక ముందే తన ప్రాణాన్ని తానే తీసుకుని చనిపోయాడంట. సౌలు జీవితం కూడా అలాగే కనబడుతుంది. నాయకుడయ్యాడు, రాజుగా ఉన్నాడు, సింహాసనం కూర్చోబెట్టారు. అటువంటి సమయంలో ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ రాబోతున్న శత్రువులు ఎవరో వారిని ఎదుర్కొని ఆయన ఉంటున్న ప్రాంతం అంతా కూడా ఆ దేశమంతా నెమ్మదిగా చూడవలసిన బాధ్యత సౌలుకు ఉండగా అదంతా బాధ్యతలు మర్చిపోయి దావీదుని పట్టుకోవడం ప్రారంభిస్తున్నాడు, దావీదు దగ్గరికి వెళ్ళడం ప్రారంభిస్తున్నాడు. ఇతని జీవితం అలాగా జీవిస్తూనే చివరికి ప్రజలకు ఏ న్యాయం చేయకుండా ఈ లోకాన్ని ముగించేస్తాడంట. దేవుడి మాటలు వింటారు మన జీవితంలో. ఎప్పుడైతే దేవుడి నాయకత్వం కింద మన జీవితాలు ఉంటాయో, ఎప్పుడైతే ఆయన కింద మన జీవితాలు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటామో, అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు కదా, నీ జీవితము ఆయన మాట విన్నట్లయితే నీ దగ్గర ఉన్న చింత యావత్తున సమస్తము కూడా తొలగించగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. ఏది అవసరమో, ఏది కావలసి ఉన్నదో సమస్తమును కూడా ఆయన అనుగ్రహించేవాడు, దయచేవాడు. దేని గురించి చింతపడవద్దు. ఆయన రాజులందరికంటే గొప్ప ప్రభువై ఉన్నాడు. అటువంటి దేవుడిని మనం కలిగినందుకు ఏది అవసరం ఉన్నా నా దగ్గరికి వచ్చి మీ భారం నా మీద వేశాడండి, అది మీకు ఇవ్వబడుతుంది అని లేఖనంలో రాయబడతా ఉన్నది. అదే విధంగా మన జీవితాల్లో దేవుడిని అడగగలిగితే దేవుడు ఇస్తాడండి. మనుషులను అడుగుట వల్ల ఏమవుతుంది? మోషేని ప్రజలు అడిగారు, మాకు దాహం వేస్తుంది, మాకు మంచినీళ్ళు ఇవ్వమంటే ఆయన హోరే బని కొండ దగ్గరికి వెళ్ళి కర్ర పెట్టి 2 బాధేశాడు బండని. దేవుడు అంటున్నాడు, నేను కొట్టమనలేదయ్యా, బండతో మాట్లాడమన్న దానికి కొట్టమన్న దానికి చాలా వ్యత్యాసం కనబడుతుంది. నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు బొమ్మారు, అది నీ కొరకు నీళ్ళు ఇస్తుంది, నా ప్రజలు దాహం తీరుతుందంటే నాయకుడైన మోషే అటువంటి సమయంలో బుద్ధిహీనత కొద్దిగా చూపించాడండి. దుర్మార్గులైన ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా, ద్రోహులైన వారికి నీళ్ళు ఇవ్వాలా, ఇదిగో తాగండి అని చెప్పి వారి మీద ఇసుకుదాలో చూపించి బండను బాధాడు. అయినా నీళ్ళు వచ్చినాయి. మోషే కానాను దేశానికి వెళ్ళుకోకుండా దేవుడు కొండెక్కించాడు, సమస్త సరిహద్దులు చూపించాడు, చుట్టుపక్కల ప్రాంతంలో ఇస్తాడు. అన్ని చూసి సంతోషించి నువ్వు చూస్తావు కానీ దానిలో అడుగు పెట్టవు అన్నాడు. అదేంటయ్యా, నాయకుడుగా నువ్వు బుద్ధిహీనత ఎందుకు చూపించావు? వివేకము కలిగి ఉండాలి కదా, జ్ఞానము కలిగి ఉండాలి కదా, తెలివితో ప్రవర్తించాలి కదా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? నా సొత్తై ఉన్నారు, నేను వారిని విస్తరింపజేస్తున్నా. అటువంటి సమయంలో ఈ మనుషులందరూ దేవుని అడగవలసింది పోయి మోషేని అడిగారు. వారి జీవితంలో ఈ మోషే చేసిన పని బట్టి కానానులో అడుగుపెట్టకుండా ఆగిపోయాడంట. అందుకే మనం ఎప్పుడు కూడా ఏది కావాలన్నా మనం దేవుని అడిగితే నిశ్చయముగా దేవుడు దానిని అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అటువంటి బలముని బట్టి ఆయనకి ఆయన ఎదురు చూస్తామన్నాడు. మత్తయి రాసిన సువార్తలో అక్కడ కనబడుతున్న ఒక భక్తుడు ఏ విధంగా ఒక శిష్యుడు బుద్ధిహీనత చూపించాడో మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి. క్రీస్తు చేయించిన కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒక్కరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. అందరిని బట్టి దేవుడిచ్చిన సమాధానం ఏంటో 11వ వచనమున్నది. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను
పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అంతకంటే. బాప్టిజం ఇచ్చే యోహానికి పెద్ద సందేహం వచ్చింది. ఆయన అంటున్నాడు, క్రీస్తు చేయొచ్చున్న ఈ కార్యముల గురించి యోహాను చెరసాలలో ఉండి విన్నాడు. బయట జరుగుతున్న సందర్భం ఆయన తన దగ్గర ఉన్న శిష్యులు పంపించి ఏ మాట చెప్తున్నాడంటే, రాబోవాడు నీవేనా, లేకపోతే ఇంకెవరు ఉన్నారా అని చెప్పి యోహాను మాట్లాడుతున్నాడు. అందరు బట్టి ఆ శిష్యులు వచ్చిన వారికి సమాధానం ఇచ్చాడు. ఏమనంటే, ఎవరైతే అల్పులైన వారు ఉంటారో అంటే దేవుడి దృష్టిలో వారే గొప్పవారట. హల్లెలూయా. యోహాను ఇక్కడ బుద్ధిహీనత చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆ దినములలో ఈయన ప్రజలకు నాయకుడై ఉండి అరణ్యముల నుంచి బయలుదేరి వస్తూ, ఇదిగో నాకంటే శక్తిమంతుడు ఒక ఆయన వస్తున్నాడు, నేను నీటిలో బాప్టిజం ఇవ్వచ్చు కానీ ఆయన మీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్టిజం ఇవ్వబోతున్నాడు. అంతేకాదు ఆయన చెప్పులను మోయటకైనను నేను యోగ్యుడిని కానని ఇటువంటి మంచి మాటలు చెప్పి యేసు ప్రభువారు అంతటి వ్యక్తికి కూడా బాప్టిజం ఇచ్చిన యోహాను బుద్ధిహీనత ఏంటిదంటే, ఏంటి యేసు ప్రభువారు ఈయననా, ఇంకెవరైనా వస్తారా, ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి ఈ శిష్యుడు మాట్లాడుతున్న మాట అక్కడ రాయపడతా ఉన్నది. ఇంకా శిష్యులు చెప్తున్నాడు, యోహాను అరణ్య ప్రాంతంలో ఉంటాడుగా, ఈ శిష్యులు మరలా అరణ్య ప్రాంతంలోకి వెళ్తూ, దేనికై మీరు అరణ్యంలోకి వెళ్తున్నారు, కదులుతున్న రైలును చూడటానికా, లేకపోతే వ్యర్థమైన దాన్ని చూడటానికి, దేని వరకు మీరు అరణ్యంలోకి వెళుతున్నారు? గొప్పవాడు ఎవరు వస్తారా, గొప్పవాడు ఎవరిని ఎన్నుకుంటారా, అదే కదా మీ ఆలోచన. దేవుని దృష్టిలో అల్పులైన వారందరూ కూడా గొప్పవారే. హల్లెలూయా. బుద్ధిహీనత మన జీవితంలో ప్రవేశించినప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో యోహాను మాట్లాడినట్లుగా మనం ఏమి మాట్లాడుతున్నామో, ఎలాగ ప్రవర్తిస్తున్నామో, ఏ విధంగా జీవిస్తున్నామో మనకు అర్థం కాని స్థితిలో ఉంటాం. ఈయన యేసుతో పాటు నడిచిన వాడే, యేసుతో పాటు జీవించిన వాడే, కానీ శిష్యుడైనా సరే ఆ సమయంలో యేసు గురించి తెలుసుకోలేకపోతున్నాడు. ఆయనేనా ఆయన కాదా అన్నట్లుగా జీవిస్తున్నాడు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఈ పగటి కాలశంలో అర్థం చేసుకోవాల్సిందంటే, మన నాయకుడైన దేవుని మాట ఎవరైతే వింటారో వారందరూ నిశ్చయముగా మేలులు చూస్తారంట. హల్లెలూయా. వారి పక్షంలో దేవుడు ఉంటాడంట. దావీదు రాజుగా ఉండి సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇలాగ పరిపాలన చేస్తూ ఉండగా దావీదుకి ఒక దురాలోచన వచ్చి ప్రజలందరూ లెక్కించమంటున్నాడు. తన దగ్గర ఉన్న ప్రవక్త యోవాబు అంటున్నాడు, అయ్యా రాజా, నీకు ఎందుకు వచ్చిందంటే ఆలోచన, అది మంచిది కాదు, అట్టి ఆలోచన విరమించుకోండి అని చెప్తుంటే, నేను చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి ప్రజలు లెక్కించు అని దావీదు ఖండితంగా ఆజ్ఞాపించి ఈయన పంపించాడు ప్రవక్తను. ఆయన వెళ్ళి లెక్క పెడతా ఉన్నాడు. లెక్క పెడుతూ ఉండగానే మధ్యలో నీకి ఆలోచనలు ప్రారంభించబడ్డాయి. హృదయంలో కలవరము ప్రారంభించబడుతుంది. కంగారు పడుతూ ఉన్నాడు. అయ్యో నాకు చేసింది తప్పేమో, ఇశ్రాయేలు ప్రజలు లెక్కించమని ఏం చెప్పడం ఏంటి, లెక్కించి ఆ లెక్కను నా దగ్గర తీసుకురామని ఏం చెప్పడం ఏంటి, ఇశ్రాయేలు ప్రజలు పెంచుతుంది నేనా, పోషిస్తుంది నేనా, వారిని విస్తరింపజేస్తుంది నేనా, ఆయన కదా, ఆయనే చూసుకుంటాడు. కానీ నేను ఇక్కడ చేస్తున్న పని ఏదో నా జీవితానికి మొప్పు తీసుకొస్తుందని దావీదు అనుకుంటూ ఉండగా కాదు ప్రవక్త వచ్చాడు. అయ్యా దావీదు రాజా, నీ ముందు 3 విషయాలు పెడుతున్నా. ఏంటిది? 7 సంవత్సరాలు నీ జీవితానికి కరువు కావాల్సి వస్తుందా, లేకపోతే 3 నెలల పాటు శత్రువుల చేత తరమబడతావా, లేకపోతే తెగుల చేత జనులు హతమార్చబడ్డారు? 3 విషయాలు నీ ముందు పెట్టా, ఏదైనా ఒకటి ఎన్నుకోమన్నాడు. దావీదు అంటున్నాడు, ఒక రాజునై ఉండి ఇంత బుద్ధిహీనతకి ఎలాగ ప్రవర్తించాను, నేను అవివేకిగా ఎలా ప్రవర్తించాను, జ్ఞానం లేని వాడికి ఎలా ప్రవర్తించాను, ఎరకాంతంలో పడిపోయినట్లుగా నా జీవితం అన్నది, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అని అంటున్నాడు కదా. దేవుని చేతిలో పడతా మంచిదని 3వది ఎన్నుకున్నాడు. దేవుని దూత ఎప్పుడైతే ఖడ్గం తీసుకొచ్చిందో ఎన్ని వేల మంది చనిపోయారంట, ఎన్ని వేల మంది, 70,000 మంది హతమార్చబడ్డారు. లెక్క పెట్టమన్న వ్యక్తి బానే ఉన్నాడు, లెక్కేసిన వ్యక్తి బానే ఉన్నాడు. ఎవరి ఇళ్ళలో వారు ప్రజలు ఉన్నారు చూసారా, వాళ్ళ మీదకి వచ్చేసింది తెగులు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఏం పాపం చేయలేదండి. ఇశ్రాయేలు వారు ఏమి అక్కడ మూర్ఖంగా ఏమి ప్రవర్తించలేదు.
ఇశ్రాయేలు తమ జీవితంలో దేవుని విరోధం ఏమీ లేదు. ఇక్కడ జరిగేది దావీదుకి యోవాబుకి మధ్యలో జరిగే సందర్భం. వీరిద్దరు చేసిన పనికి 70,000 మంది ప్రజలు హతమార్చబడ్డారంట. నాయకుడు సరిగ్గా లేనప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటారో ఇక్కడ దావీదుని బట్టి మనం తెలుసుకుంటున్నాం. ఆయన అంటారు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు అవివేకులై వారేం చేయలేదు, ఇటు పాపం వారి మీద మోపమాక, దావీదు మీదకి రావాల శిక్ష, దావీదుని గద్దించాలి. కానీ దావీదు తన జీవితంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆయన తరమబడలేదు. ఆయన జీవితంలో కరువు చేతి 7 సంవత్సరాలు అలమటించలేదు. కానీ ప్రజలు అప్పచెప్పేశాడు దేవునికి. 70,000 మంది చనిపోవటం ఏంటి? దావీదు చేసిన పనికి ప్రజలు హతమార్చబడ్డారు. నాయకుడి కన్నా దావీదు బుద్ధిహీనత కలిగి ఉన్నాడు. నాయకుడి కన్నా దావీదు అజ్ఞానంతో నడుచుకున్నాడు. నాయకుడి కన్నా దావీదు దురాత్మ ప్రేరణ చేత ఒక ఆలోచన చేశాడు. నాయకుడి కన్నా దావీదు ప్రవక్త చెప్తున్నాడు కదా, అయ్యా నీకు మంచిది కాదని, నువ్వు చేస్తున్న పని వ్యర్థమని చెప్తున్నప్పుడు ఆ మాటని వినుకోకుండా దావీదు తన సొంత ఆలోచన బట్టి నేను చెప్పినది చేశాడు. అమాయకులైన ప్రజలు చనిపోయారండి 70,000 మంది. బైబిల్ గ్రంథంలో ఇంకా అనేక మంది నాయకులు కనబడుతున్నారు. సరిగ్గా ఉన్న నాయకులు బట్టి ప్రజలకి సంతోషం, ఆనందం కలుగుతుంది. బుద్ధిహీనత కలిగిన నాయకులు బట్టి దేవుని చేత వారు శిక్షించబడుతూ ఉన్నారంట. మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుని మాట మనం వినగలుగుతున్నామా? దేవుని మాటలు మనం ఆలకించగలుగుతున్నామా? దేవుని మాటలు మనం వినగలుగుతున్నాం. ప్రతి కుటుంబంలో కూడా ఒక్కొక్క నాయకులు ఉంటారు. ఇంటికి పెద్ద, వారే నాయకత్వం. తన కుటుంబాన్ని చూసుకోవటము, తన బిడ్డలను చూసుకోవటము, వారికి సంపాదించి తీసుకురావటము, తీసుకొచ్చిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా జాగ్రత్తగా దాయాలి, ఏ విధంగా ఉంచుకోవాలని చూడటానికి ప్రతి ఒక్కరి కుటుంబంలో పురుషుడు ఒక నాయకుడిగా ఉంటాడు. ఈ కుటుంబాన్ని ఎలా నడిపించుకోగలుగుతున్నా? నీవు నాయకుడు ఉన్నప్పుడు బుద్ధిహీనత కలిగి ఉంటున్నావు, బుద్ధి కలిగి ఉంటున్నావు. నీ జీవితంలో బుద్ధి కలిగి ఉంటే నేను బట్టి నీ కుటుంబం, నీ బిడ్డలందరూ కూడా క్రమంగా నడుస్తూ వాళ్ళు దేవుని చేత దీవించబడుతూ ఉంటారు. ఒక నాయకత్వం ఉండి కుటుంబంలో నీవు సరిగ్గా నడిపించని పరిస్థితిలో ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం అంతా కూడా కలవరము చెందుతూ ఉంటది. నీ కుటుంబం ఆందోళన చెందుతూ ఉంటది. నీ కుటుంబం అంతా కూడా నీతో చెప్పుకోలేకపోయినా లోపల వేదన పడుతూ ఉంటారు. నాయకుడిగా నాయకత్వం కలిగిన జీవితాన్ని ఏ పరిస్థితుల్లో ఉంది నీ కుటుంబాన్ని 4 గోడల మధ్య ఉంచుకోవాల్సినది నీ జీవితాన్ని కొన్నిసార్లు నాయకత్వంలో ఉండి కూడా నీ కుటుంబాన్ని నడిపించుకోలేక బుద్ధిహీనత కలిగి, అజ్ఞానం కలిగి రోడ్డు మీదకు తీసుకొస్తున్నావేమో. అటువంటి బుద్ధిహీనత కలిగిన నాయకులు కనబడుతున్నారు. దేవుని చేత నియమించబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి ప్రజలందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ, రాజ్యమును కాపాడుకుంటూ, ప్రజలందరినీ కూడా చూసుకుంటూ రాజ్య పరిపాలన చేయవలసిన ఈ సౌలే కానీ దావీదు కానీ అజ్ఞానంతో నడుచుకుని ప్రజలందరినీ కూడా మరణానికి అప్పగిస్తున్నారు. అహరోను తన జీవితంలో నాయకత్వం కలిగి ఉండి ప్రజలందరినీ కూడా సరైన మార్గంలో నడిపిస్తూ పై అధికారం కలిగి ఉండవలసింది. అహరోను 3,000 మంది చనిపోవడానికి కారణమైపోయాడు. దేవుని మాటలు వింటున్న నీవు కేవలం బైబిల్ గ్రంథంలో నాయకులే కాదు, కానీ ప్రతి కుటుంబాలను ఒక్కొక్క నాయకుడు ఉంటాడు. నీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉంటుంది. నీ నాయకత్వం మీద నడుస్తుంది. నీవు సరిగ్గా ఉండి నీవు కుటుంబాన్ని నడిపించుకుంటే 10 మందికి మాదిరికరంగా ఉంటుంది. నడిపించకపోతే 10 మందిలో అల్లరికరంగా ఉంటుంది కుటుంబం. జాగ్రత్త. ఏ విధంగా ఉండాలి నాయకుడు అన్నవారు? బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు కనబడుతున్నాయి. సౌలండ ఆ దినములలో ఇంటింటిగా చూసి సంఘంలో ఉన్న వారిని అందరినీ కూడా బయటికి లాగివేస్తూ వారిని శ్రమలు పెడుతూ బాధ పెడుతున్నట్లుగా అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో కనబడుతుంది. అనేక మందిని బయటకు లాక్కొచ్చి వారందరినీ హింస పెడుతున్నాడు ఈ అపోస్తలుడైన పౌలు. 8వ అధ్యాయము 3వ వచనం చదువు. సౌలైతే సౌలు ఆ సమయంలో ఒక నాయకుడిగా ఉన్నాడు. ఎటువంటి నాయకుడు అంటే రోమిలో ఉన్న సామ్రాజ్యంలో ఒక పౌరసత్వాన్ని పొందుకున్నాడంటే సౌలు.
ఆ దినములలో పౌరసత్వం కోసం కొంతమంది డబ్బులు ఇచ్చుకుంటున్నారంట. సౌలైతే ఆ సమయంలో పౌరసత్వం కలిగి ఉన్నాడు. ఏంటిది పౌరసత్వం అంటే? ఈ రోమిలో ఉన్న ఈ సామ్రాజ్యం మొత్తంలో కూడా ఎవరు కూడా సౌలును పట్టడం కానీ తిట్టడం కానీ ఇటువంటిది ఏమీ చేయకూడదు. అటువంటి పౌరసత్వం పొందుకున్నాడు. మనకు అర్థమయ్యే భాషలో తెలియాలంటే అమెరికా దేశానికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడ ఉంటే వారు ఒకవేళ బిడ్డల కంటే వారికి గ్రీన్ కార్డు వస్తుంది. అది పౌరసత్వం. మనకి ఉంది ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఇవన్నీ కూడా పౌరసత్వానికి సంబంధించినవి. ఎక్కడెక్కడి నుంచో రాగానే కార్డులు ఎవరైనా పుట్టించరు. వారి కడుపున బిడ్డలు ఉంటే కనుక అప్పటి నుంచి వారు ప్రారంభించబడుతుంది ఆ పౌరసత్వం అనేది. సౌలు కూడా రోమిలో ఉన్న ఆ దేశంలో ఆ ప్రాంతం నుండి ఈయన కూడా పౌరసత్వం ఉంది. నాయకుడే బుద్ధిహీనత కలిగి సంఘాల్లో ఉన్న వారిని చెరలోనికి లాక్కెళ్ళిపోతా ఉన్నాడు, బయటికి ఈడ్చుకుంటా పోతా ఉన్నాడు. స్త్రీలను పురుషులు ఎవరు కూడా జాలి చూపించకుండా ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఎవరి ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. అటువంటి సమయంలో ఇతను ఎప్పుడు మారాడు, ఎప్పుడు ఇతని జీవితం మార్చబడింది, ఈయన చేసిన పని ఏంటిదంటే 20వ అధ్యాయం కొంత అదే అపోస్తల కార్యము 20వ అధ్యాయము 24వ వచనం కనపడుతుంది. అయితే దేవుని కృపా సువార్తను వచ్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణం నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు. సౌలు తన ప్రాణాన్ని ఎలా ఎంచుకోవట్లేదంట? ప్రియమైనది అంటే తన ప్రాణం మీద తానికి ఇష్టం లేదు. మరి దేని మీద అంటే క్రీస్తు సువార్తను బట్టి సాక్ష్యం ఇచ్చడకు తాను పరిగెడుతున్నాడంట. ఒక ఆడక సమయంలో సంఘాల్లో ఉన్నవారు బయటికి ఈడ్చుకుంటూ వెళ్ళి శరసాల్లో పడేసి వారి ప్రాణాలు లెక్కలేదు. ఇప్పుడు అంటున్నాడు, నా ప్రాణాన్ని కొన్ని లెక్క చేయను, దేవుని సువార్త కోసం బ్రతుకుతా. మొదట బుద్ధిహీనత కలిగిన నాయకుడు బుద్ధిమంతుడు అయిపోయాడు. ఇప్పుడు వరకు మనం చూసిన వాళ్ళందరూ మొదట్లో బాగానే ఉన్నారు, తర్వాత బుద్ధిహీనులు అయిపోయారు. కానీ సౌలైతే మొదట వివేకం లేకుండా, జ్ఞానం లేకుండా హింసించి ప్రజలను బాధ పెట్టాడు. తర్వాత అంటున్నాడు, మీ ప్రాణములు తీసేసా, చెరసాలు నేర్చుకుని పోయా, అనేక ఇబ్బందులు పెట్టా, కానీ ఇప్పుడు చెప్తున్నా ప్రభు సువార్తను తొదగొట్టించే వరకు నా ప్రాణము నాకెంత మాత్రం ఇష్టమైనదిగా, ఘనమైనదిగా, ప్రియమైనదిగా నేను ఎంచుకోను. బ్రతుకుడ క్రీస్తై, చావైతే మేలే. అతని జీవితం ప్రాణం లెక్క చేయట్ల. విలువైన నాయకుడు ఇతను, పేరు కలిగిన నాయకుడు. అతని జీవితంలో పౌరసత్వం అలాగే ఉంచుకున్న అతని జీవితంలో దెబ్బలు తినడానికి సిద్ధపడుతున్నాడు. దేవుని కోసం శ్రమను అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు. దేవుని కోసం అన్నిటిని కూడా వదిలివేసుకోవడానికి సిద్ధపడి ఏది లెక్క చేయకుండా ఆయన అంటున్నాడు, దేవుని కోసమే నేను బ్రతుకుతాను. హల్లెలూయా. ఇటువంటి సౌలు జీవితము విలువైనది. పౌలుగా మార్చబడ్డాడు, దేవుని పని కొరకు నియమించబడ్డాడు, దేవుని రాజ్య సువార్తనైనా తెలుసుకుంటూ ఉన్నాడు. చెరలోకి వెళ్ళిపోవటానికైనా సరే, దెబ్బలు తిని లోపల పడద్రోయబడుటకైనా సరే ఎంత మాత్రం కూడా పౌలు ఆలోచించలేదు. ఆయన ధైర్యం కలిగి ఉన్నాడు. కాబట్టి నాయకత్వం కలిగిన సౌలు 14 పుస్తకాలు రాసి సంఘాలను స్థాపించి అనేక మందిని దేవుళ్ళు త్రిప్పడానికి కారకుడు ఎవరంటే ఈ నాయకుడే, ఈ పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈ తెలుగులో జీవితాలు చూస్తున్నా. ఈ మధ్యలో ఎక్కడో ఒక చోట గొడవైంది. అప్పుడే నాకు వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా ఒకసారి ఇట్లా అవుతారు, ఏంటిదా మనకు గొడవ అవుతుందండి, అసలు ఎవరి మాట ఏంటలేదు ఒకసారి అంటే, సరే పోతాను అని చెప్పి కారు వేసుకుని వెళ్ళాము. అక్కడికి ఏదైనా ఫుల్గా తాగేసి చొక్కా గుడ్డీలకి తీసుకో రాజధాని చేస్తున్నాడు. తాగినోడి జోలికి అసలు బాగోడు, బాగులు రెండోడి జోలికి బాగోచ్చు. అది ఏమి కనబడదు. ఇక ఒక దైవజనుడు ఏంటిదని తెలియదు. అక్కడ నిలబడ్డా. అక్కడ కొంతమంది మనకు తెలిసిన విశ్వాసం కుర్రోళ్ళు ఉన్నాయి. అయ్యగారు ఏంటి వచ్చారు, ఫోన్ చేశారు, వచ్చారు, గొడవ జరుగుతుందండి కాదు, మీకు ఎందుకులేండి వెళ్ళిపోయినట్టు. సరే ఇక్కడే ఉండాలి, ఆయన గొడవ చేయనియన్న. ఆ తర్వాత వాళ్ళే ఒక ముగ్గురు కలిసి వెళ్ళి ఆయన అటోకలు ఇటోకలు లేపి తీసుకొచ్చారు పైకి. నడవడిగాక లేపి తీసుకొచ్చి ఆ ముందు కూర్చోబెట్టాడు. ఏది అవతారం పెట్టి నేను జీవితం వస్తాను మొత్తం గుడ్డీలు పెట్టి సొట్టకి గుడ్డీలు పెట్టాడు.
భుజమించి చేసి లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి మంచిలు తాగి పడుకో, రేపొద్దు నీతో మాట్లాడతాను. ఈ రాత్రి కాల సమయం మాటలు బట్టి సరే నువ్వు ఇక్కడే ఉంటానంటే లేదు, నేను వెళ్ళిపోతానంటే మళ్ళీ నేను ఇక్కడే ఉంటాను, లేదయ్యా నేను ఉంటానండి, మళ్ళీ గొడవ బాగున్నాను. ఆ రాత్రి గొడవకి వెళ్ళకుండా రాత్రి సంపూర్ణంగా విశ్రాంతి తీసుకున్నాను. తిరిగి వస్తున్నప్పుడు ఆశ్చర్యం తెలుసు, ఆ ఊరిలో పెద్దలు అరుగుల మీద కూర్చున్నారు, రచ్చబండ్ల మీద కూర్చున్నారు, చెట్ల కింద కూర్చున్నారు, ఎవరి వాకిళ్ళ దగ్గర వారి ఎదురుగా కూర్చున్నారు. గొడవ అవుతుంటే ఒక్కడు కూడా గోరు కూడా గడపలేదని ముందుకి. వాళ్ళ నాయకులంట, వాళ్ళ ఊరు పెద్దలంట, పంచాయతీలు జరిగినప్పుడు చేయవలసిన వారంట 15 మంది వరకు ఆ వారినే కూర్చున్నారు. గొడవ జరుగుతుంటే చూసి ఆనందిస్తున్నారు. కానీ వెళ్ళి అంటే 2 దెబ్బలు మనం వేయకూడదు. ఊరు పెద్దలుగా అధికారం ఉంటుంది. 2 బీగ రే ఏం గొడవ పోలవలే నువ్వు వాడు బాలు 2 దెబ్బలు వేసి పంపించగలిగిన శక్తి సామర్థ్యం ఉండి కూడా చేతగాని వాళ్ళ కూర్చున్నారు బయట అరుగుల దగ్గర. అప్పుడు అనుకున్నా, నాయకులే సరిగ్గా ఉంటే నీ గొడవలు ఊళ్ళోకి ఎందుకు వస్తాయి? నాయకుడైన వారు వివేకంలో జ్ఞానం కలిగి ఉంటే నీ గొడవలు ఎందుకు వస్తాయి? అక్కడ కళ్ళెదురులో జరుగుతూ ఉన్నది చాటుగా జరిగేదే కాదు. 10 ఇళ్ళకి వినపడేటట్టు ఇద్దరు కలిసి అరుచుకుంటూ కనబడుతున్నప్పుడు వీళ్ళు వెళ్ళి సర్ది చెప్పి ఆ ఊరిని బాగు చేసుకోవాలిగా, గొడవలు లేకుండా చూసుకోవాలిగా, సమాధానపరుచుకోవాలిగా. ఆ గ్రామము చిన్న గ్రామమైన ఊరి పరుగుని కాపాడుకోవాలిగా. ఏం పేరు అటువంటిది లేదు. చూసి జోకులు వేసుకోవడం, ఆనందించడము, వారి గొడవలన్నీ తగాదాలు అయిపోయిన తర్వాత అంత అయిపోయి కేసులు పెట్టుకుంటారు చూసారా. అప్పుడు ఇటో 10 మంది అటో 10 మంది, అప్పుడు దానికోసం మాత్రమే ఉన్నారనుకుని నాకు అనిపించిందండి. దేని కొరకు నాయకులు అంటే బాగు చేయడానికండి. పాడవుతున్న ప్రజల్ని, చెడిపోతున్న ప్రజలు, జ్ఞానం లేని వారికి జ్ఞానం కలిగించి వారికి బుద్ధి చెప్పి అది నువ్వు చేస్తుంది తప్పు, ఇలాగే నడుచుకోవాలని చెప్పవలసిన నాయకులే ఈ దినమున జనులను తప్పుద్రోవ పట్టిస్తూ వారు ఆనందపడుతున్నారు, వారు సంతోషపడుతున్నారు. దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. సౌలు తన జీవితంలో దేవుని కొరకు ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధపడుతూ తాను ఈ విధంగా జీవిస్తూ నడుచుకుంటూ దేవుని కొరకే ఆయన అనేక విధములుగా జీవిస్తున్నాడు. ప్రాణమును కూడా లెక్క చేయలేదు. ఆయనే నాకు కావాలన్నట్లుగా సౌలుగా పౌలు జీవితం కనబడుతుంది. మనం కూడా అదే విధంగా ఉంటూ దేవుని దగ్గర గడుపుతూ దేవుని కొరకు మన జీవితాలు రారాజైన దేవుడు నాయకుడు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన కింద మన జీవితాలు ఉండబోతున్నాయి. ఆయన రాజ్యం ఉండబోతున్నాయి. స్వతంత్రించుకోబోతున్నాం. ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు మన జీవితాన్ని బలపరచును గాక. అందరూ తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుంటాం. దేవుడు మనతో మాట్లాడి బుద్ధిహీనత కలిగిన నాయకుల వలన ప్రజలు హతులైపోయి మరణానికి లోనైపోయారట. ప్రభువా, మాకు నాయకుడిగా నీవే ఉండండి, మాకు కాపరిగా నీవే ఉండండి ప్రభువా. మా జీవితానికి ఏది అవసరమో అది మాకు అనుగ్రహించండి ప్రభువా. నీవు మాకు తోడుగా ఉంటేనే న్యాయము, నీతి మా మధ్యలో ఉంటుంది ప్రభువా. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉంటామో నీ కుటుంబానికి దేవుడే నాయకుడిగా ఉంటాడు. నీ కుటుంబాన్ని నడిపించేవాడు ఆయనే. నీ కుటుంబాన్ని రక్షించేవాడు, పోషించేవాడు, కాపాడేవాడు కూడా నీవు నమ్ముకున్నా నీ దేవుడేనంట. కాబట్టి మనుషుల వైపు చూడవద్దు, ప్రజల వైపు చూడవద్దు. దేవుడు అంటున్నాడు, మీరు శ్రేష్ఠులై ఉన్నారు కాబట్టి మీకు ఏది కావాలో మీకంటే ముందుగానే నేను గుర్తించి అది మీకు ఇవ్వగలరు అంటున్నాడు. మీరు అడగక ముందే దేవుడు వాటిని అనుగ్రహించగలరంట. అట్టి విధంగా దేవుడి దగ్గర మన జీవితం పరిశోధించుకుంటాం. మనలో కూడా ఏమైనా బుద్ధిహీనత ఉంటే తొలగించేసుకుందాం. అజ్ఞానంగా నడుచుకుంటే జ్ఞానం కలిగి ఉందాం. అవివేకముగా నడుచుకుంటే వివేకము కలిగి ఉందాం. మన జీవితంలో కొన్నిసార్లు దేవుని విరోధంగా నడుచుకుంటే దేవుని నచ్చిన విధంగా వాళ్ళు నడుచుకుందాం. దేవుని యొక్క
నాయకత్వానికి లోబడిన వారిగా ఉందా? ఎవరు అలా జీవిస్తారు, ఎవరు అలా నడుచుకుంటారు, ఆ రాజ్యం అంతా, ఆ ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లుతారంట. అట్టి విధంగా దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటాం. ముందుకు కొనసాగుతాం. చెప్పబడిన వాక్యం మనందరి హృదయములను ఫలభరితమైనట్లుగా ఆత్మచేత ప్రేరణ కలిగిన వారు ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి.